ఒక్కొక్క టికెట్ చూసుకుంటే ఆకాశాన్ని అంటుతుంది, ఏమనిపిస్తుంది? అంటే మనం ఏదేమైనప్పటికీ కూడా మన భారతదేశం ఇండియాలో ఒకటి రెండే కంపెనీలు లీడ్ చేస్తున్నాయి, ఇండిగో మరియు ఇండియన్ ఎయిర్లైన్. ఎందుకంటే ఈ రెండు కంపెనీలు అసలు కొన్ని మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ కొన్ని నియమ నిబంధనలు ఇచ్చింది. ఇలా మనం చూసుకుంటే పైలట్స్ అందరినీ కూడా పని భారం తగ్గించాలా, ఎందుకంటే మీరు ఇష్టానుసారంగా రేట్లు పెంచడం కానీ అని చెప్పేసి మాట్లాడితే గిట వాళ్ళు ఇండిగో సంస్థకు వాళ్ళకి ఒక ఇది ఏకసామ్యంగా అంటే మోనోపాలిస్టిక్ లాగానే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మేము గవర్నమెంట్ చెప్తే మేము వినము, మేమెందుకు వినాలి, మేము దేశంలో మేమే రెండు కంపెనీలు లీడ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేసే గిట్ట గవర్నమెంట్ దానికి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండే. కానీ అయినా కూడా గవర్నమెంటే ఇలా రిటర్న్ బ్యాక్ తీసుకుంది. వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని వెనుక తీసుకునే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇలా చూసుకుంటే గిట్ట మన ఇండియాలో అసలు వేరే కంపెనీస్ అసలు ఏం కూడా ఫ్లైట్ నడిపించకపోవడం ఇది చాలా ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పి ప్రభుత్వము వైఫల్యం అంటే కంపల్సరీ ఏదేమైనప్పుడు కూడా కొన్ని ఇతర కంపెనీలు కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలా. ఎందుకంటే రెండే కంపెనీలు ఉండడం వల్ల మేము ఎయిర్లైన్ సర్వీస్ మేమే ఇస్తున్నాము, మేము ఒక్కరేమో ఉన్నాము, ఎవరు కూడా నడిపించే దమ్ము లేదని చెప్పేసి వాళ్ళే ఇంకా అయిపోయినట్టు అయిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సౌకర్యాలు ఉండాలి, అదే అందుబాటులో ఉండే టికెట్ రేట్స్ ఉండాలి, గవర్నమెంట్ చెప్పినట్టు నియమ నిబంధనలు పాటిస్తేనే ముందడికి నడుస్తాయి అని చెప్పి. సో డీజీసీఏ కొత్త నియమాలు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇట్లా వాళ్ళు కరెక్ట్ చర్యలు తీసుకోలేకపోయారు? ఎందుకంటే పైలట్స్ ని కొంచెం రెస్ట్ ఇవ్వాలంటే కొత్త పైలట్స్ ని కొత్త స్టాఫ్ ని కూడా వాళ్ళు రిక్రూట్ చేయాలి, కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకు? అదే అండి, ఇంకా వేరే కంపెనీలు లేవు కదా నడిపించడానికి. ఇవి రెండే ఉన్నాయి, ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండిగో, ఈ రెండే కంపెనీలు ఉండడం వల్ల మేము చెప్పింది నడుస్తుంది. ఈ దేశానికి మేమే సర్వీస్ ఇస్తున్నాము ఇక్కడ నుంచి అని చెప్పేసి ఒకటి వాళ్ళకు ఇంకా అదైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వాళ్ళ కాంపిటేటివ్గా వేరే కంపెనీస్ ఉంటే కూడా అప్పుడు చేయాలి కదా అట్లా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎటుదారి ఇచ్చే మళ్ళీ వాళ్ళు ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ అట్లాంటిది ఇలా ఏంటంటే రిటర్న్ తీసుకుందండి ఇచ్చినటువంటి జీవోని భయపడి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళని ఏమన్నా అంటే కూడా ఇది ఇండియాలో ఉన్నటువంటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, మొత్తం వరల్డ్ వైడ్ నడిచేటి మన ఇవే రెండు కంపెనీలు కావచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ వెనుక తీసుకుందంటే ఇలా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. అసలు కంపెనీ వాళ్ళు భయపడలేదు, అసలు భయం మేము ఎందుకు చేసుకుంటాం, నా ఇష్టము, నేను ఏమైనా చేసుకుంటాం, మా కంపెనీ మీకు అసలు మేము లేకుంటే లేనే కంపెనీ అని చెప్పేసి విధంగా వాళ్ళు చూసారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ ఇట్లాంటి కంపెనీలను తీసేసి ఇతర కొత్త కంపెనీలకు కూడా వాళ్ళకి అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇట్లా జరగడం వల్ల 2000 ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం జరిగింది. దీనివల్ల ఏమైపోయింది, ప్రజలకు ఇప్పుడు క్యాబ్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే చాలా మంది ఏంటంటే ఆనే పడుకున్నారు, తర్వాత వాళ్ళ ఫుడ్ కానీ లేకపోతే హోటల్స్ ఆల్రెడీ బిల్ పే చేసి ఉంటారు. సో వాళ్ళందరి ఖర్చు ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఈ ఎయిర్లైన్స్ కానీ ఇస్తుందా? ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇవ్వకుంటే ఇప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది అండి. మనం చూసామండి, చెప్తే సిగ్గిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉన్న తర్వాత ఏపీ ఆర్టీసీ కూడా వాళ్ళు కూడా అసలు బస్సులు పెట్టి ఆ ప్రయాణికులను బస్సులలో తరలించి ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ట డొమెస్టిక్ ఫ్లైట్లలో ఎక్కేటువంటి గోవా కానీ తర్వాత ఇతర ముంబై కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళకు బస్సులలో ట్రావెల్ బస్సులు ఉంటాయి కదా, స్లీపర్ బస్సులలో పోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇలా మన దేశంలో ఈ విధంగా జరగద్దు. అందరూ కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇతర కంపెనీలు కూడా ఎక్కువ కంపెనీలు కూడా తీసుకురావాలి. ఎందుకంటే అవే రెండు ఉండే. ఇప్పుడు నాడు చూసాడు మనం కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ లాస్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా ఇదే పరిస్థితిగా చేసినప్పటికీ వాళ్ళ కంపెనీ మొత్తం మూతపడిపోయింది. ఇట్లా గవర్నమెంట్ బెదిరించే కంపెనీలు కానీ ప్రయాణికులకు ఇబ్బంది చేసేటువంటి కంపెనీలు ఉంటే కూడా ఇలాంటి కంపెనీ వాళ్ళ లైసెన్సులు కూడా గవర్నమెంట్ రద్దు చేయాలి. ఎందుకంటే ఇలా గవర్నమెంట్కి లోబడి ఇలా మనకు భారత రాజ్యాంగం అనేది ఉంది, రాజ్యాంగానికి మనం ఇలా గవర్నమెంట్ రాజ్యాంగానికి మనం విలువ ఇవ్వకుండా మేము ఇష్టానుసారంగా ఇస్తామని చెప్పేసి కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న కంపెనీని కంపల్సరీ వీళ్ళని రద్దు చేసి ఇతర కొత్త కంపెనీలకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి తెలియదు.